భారత ప్రభుత్వం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఆదివారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయగా అనుకున్న విధంగా రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయం మణిపూర్లో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తీసుకోబడింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి మరింతగా విస్తరిస్తోంది. పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రకారం పలు ప్రాంతాల్లో కొంతమంది రైతుల కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందడంతో తాము పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణైంది. ఈ వైరస్ ప్రధానంగా పక్షులను ప్రభావితం చేసినప్పటికీ మానవులకు సంక్రమించే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కోడి మాంసం, కోడిగుడ్లు తినేటప్పుడు పూర్తిగా వండిన తర్వాతే తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వల్లభనేని వంశీ అక్రమ ఆర్థిక లావాదేవీల కేసులో అరెస్టయ్యారు. పోలీసుల కథనం ప్రకారం ఓ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఆయన పేరుతో భారీ మోసం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన బెయిల్ కోసం లాయర్లు ప్రయత్నిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, రక్షణ సంబంధిత అంశాలు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం వంటి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అమెరికా ప్రధానంగా భారతదేశం నుండి మరిన్ని ఆర్థిక మద్దతులు కోరనున్నట్లు, మరోవైపు భారత్ కొన్ని కీలక టెక్నాలజీ మద్దతులను అడగనుందని అంచనా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన ఆరెంజ్ మూవీ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని థియేటర్లలో మళ్లీ విడుదల కాబోతోంది. తొలుత విడుదలైనప్పుడు ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ కాలక్రమేణా ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా మారింది. రహమాన్ అందించిన సంగీతం, సినిమా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచు కుటుంబం నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్ తో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచు విష్ణు ప్రకారం ప్రభాస్, మోహన్ లాల్ ఈ చిత్రంలో నటించేందుకు ₹1 కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. కన్నప్ప చరిత్రను ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సెట్స్ లో చాలా ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే పూర్తిగా పాత్రలో లీనమవుతారని పేర్కొన్నారు. అదేవిధంగా నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో ఆసియా ఖండం నుండి 10 కుటుంబాలు చోటు దక్కించుకోగా అందులో 4 భారతీయ కుటుంబాలు ఉన్నాయంటే అది దేశ ఆర్థిక అభివృద్ధికి సంకేతంగా భావించవచ్చు. రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్ ఈ జాబితాలో ఉన్నాయి. ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబంగా ఏ కుటుంబం నిలిచిందో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ను రజత్ కుమార్ అనే యువకుడు కాపాడాడు. అయితే తాజాగా అతను తన ప్రేయసి మను కశ్యప్తో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మను కశ్యప్ మృతి చెందగా రజత్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు కొత్త సారథిగా రజత్ పటీదార్ను నియమించారు. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ జట్టు నుంచి తప్పుకోవడంతో కొంతమంది విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ చేపడతారని ఊహించగా అతను ఆసక్తి చూపించకపోవడంతో రజత్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆర్సీబీ జట్టు ఈసారి టైటిల్ గెలుచుకోవడానికి కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
బాలీవుడ్ నటి ఉర్వశి రౌతెలా తల్లి మెను రౌతెలా తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆమె చికిత్స కోసం చిరంజీవి వెంటనే సహాయం అందించారు. అపోలో హాస్పిటల్ ద్వారా మెను రౌతెలాకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. ఉర్వశి ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ చిరు నిజమైన హీరో అని కొనియాడారు.